నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పెద్ది యాదిలో కేసీఆర్ కంటతడి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలను అక్కున చేర్చుకొని బీఆర్ఎస్ అధినేత భావోద్వేగం అంటూ ఈ అంశం. ఇటీవల కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను నిన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరామర్శించారు. ఎర్రబెల్లిలోని నివాసం నుంచి నర్సంపేటలోని నల్లబెల్లికి సంబంధించిన నివాసం పెద్ది నివాసానికి వెళ్ళారు. అక్కడ పెద్ది కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిల్లలను అక్కున చేర్చుకొని వారికి ధైర్యం చెప్పారు. ఉద్యమ సహచరుని తలుచుకొని మౌన ముద్రలోకి చంద్రశేఖరరావు గారు అంటూ ఈ వార్త. పార్టీ నేతలు అనునయించడంతో తేరుకొని తేలికపడిన జననేత అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోషించిన పాత్ర, ఆయనతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, కొడుకులాగా ఎప్పుడూ చూసుకునేవారు ఆయన్ని. దీంతో పాటుగా పార్టీ తరఫున కావచ్చు, ఉద్యమ సందర్భంగా ఏ ఆలోచనను పంచుకున్నా, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అత్యంత విజయవంతంగా తన భుజాలపై వేసుకొని వరంగల్లో పార్టీని అనేక సవాళ్ళు, సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ముందుకు నడిపించిన నాయకునిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు గుర్తు చేసుకున్న సందర్భం. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా కూడా మళ్ళీ అనునయించడంతో ఆయన తేరుకొని తేలికబడ్డారు. ఓ సందర్భంలో కంటతడి పెట్టిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. పెద్ది లేడని ఎవరు కూడా ఆ లోటు మనం తీర్చలేము, కానీ దిగులు పడద్దు, తప్పకుండా పెద్దన్నగా మీ అందరికీ కూడా అండగా ఉంటానంటూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం, చెక్కులు అందజేత అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. పిల్లలకు అలాగే కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనే అంశాన్ని హామీ ఇవ్వడంతో పాటు వారికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా అందజేశారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుంది, తాము పెద్దన్నగా ఆ పాత్ర పోషిస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబంలో కొండంత ధైర్యాన్ని నింపిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఆ ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలిద్దరిని కూడా హక్కున చేర్చుకొని వారిని ఓదారుస్తున్న, భరోసానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అధినేత కేసీఆర్పై వెల్లువెత్తిన ప్రజాభిమానం అంటూ ఈ వార్త. ఎర్రబెల్లిలోని నివాసం నుంచి నల్లబెల్లికి వెళ్ళే దారి మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున జనసంద్రమైన సందర్భం. పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ గారిని చూడాలనే ఆలోచనతో వారంతా తరలి వచ్చిన సందర్భం కూడా కనిపించింది. నల్లబెల్లిలోని పెద్ద ఇంటికి వెళ్తుండగా తోడుగా జనమంతా నిలిచారు. భారీగా గులాబీ శ్రేణులు అలాగే అభిమానులు కూడా తరలివచ్చారు. చౌరస్తాల వద్ద జననేతకు పలకరించారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చి తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన సందర్భం కూడా నిన్న అడుగడుగునా కూడా మనకు కనిపించింది. దీంతోపాటు నిర్వాసితుల కాలనీపై బిగ్ బ్రదర్స్ పడగా అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్, హోటళ్ల నిర్మాణం కోసం రోడ్డు పక్క ప్లాట్లు లాక్కునేందుకు అలాగే పెద్ద ఎత్తున కుట్ర చేసేందుకు కూడా స్కెచ్ వేస్తున్నారంటూ ఈ వార్త. భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసే R&R సెంటర్లో కూడా అడుగడుగున భారీ అక్రమాలు జరుగుతున్నాయనే అంశం. సీఎం ఇలాకాలో అరాచక పర్వం అంటూ ఈ వార్త. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం లగచర్లలో ఏకంగా 1300 ఎకరాల సేకరణ. గుట్టుచప్పుడు కాకుండా పార్క్ సమీపంలో వెంచర్లో ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టేశారు. రేడియల్ రోడ్లు సమీపంలోని ప్లాట్లు కూడా అదే పరిస్థితి. పరిహారం రాక నిరసనలకు దిగితే అడుగడుగునా కూడా ప్రభుత్వం అణచివేస్తున్నారంటూ ఈ వార్త. నిఘా నీడలో లగచర్ల నిర్వాసితులు అంటూ ఈ అంశం కనిపిస్తోంది. బిగ్ బ్రదర్స్ అండతో పేదలపై పోలీసుల జులుం మరోసారి కొనసాగుతుందంటూ ఈ వార్త. గతంలో లగచర్లకు సంబంధించి లగచర్లలో ఫార్మా కంపెనీ పేరిట అప్పుడు గిరిజనులు, దళితులకు సంబంధించిన భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో అడుగడుగునా కూడా ప్రతిఘటన ఎదురైన సందర్భం. లగచర్లకు సంబంధించిన గిరిజన ఆడబిడ్డలతో పాటుగా అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కూడా సంఘీభావంగా నిలిచిన సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా రంగంలోకి దిగి ఆ నిర్వాసితులు కావచ్చు, ఆ బాధితుల పక్షాన గొంతెత్తడమే కాకుండా వారికి సంబంధించిన ఆవేదనను, ఆక్రందనను ఏకంగా ఢిల్లీకి తీసుకెళ్లి దేశ రాజధాని సాక్షిగా కూడా వారిపై జరుగుతున్న అరాచకం కావచ్చు, వారిపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన పరంపరను అడుగడుగునా నిలదీసిన సందర్భం. మరోసారి లగచర్ల వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి.
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏకంగా 1300 ఎకరాల సేకరణల దాంతో పాటుగా చుట్టుపక్కల గుట్టుకు చప్పుడు కాకుండా కూడా పార్క్ సమీపంలో ఉన్న అన్ని రకాల భూములు వెంచర్లకు సంబంధించిన భూములను కూడా బ్లాక్ చేసి నిర్వాసితుల కాలనీపై కూడా పడగ విసురుతున్నారు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. బిగ్ బ్రదర్స్ పడగ సీఎం ఇలాకాలో అరాచక పర్వం అంటూ ఈ అంశం మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక పాలనా వైఫల్యం దారుణాల పర్వం అంటూ అడుగడుగునా జరుగుతున్న అనేక రకాల అక్రమాలు, అన్యాయాలు, విధ్వంసాలు, అలాగే అరాచక పర్వాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా ఈ టైటిల్ కింద మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లు కట్టినా బిల్లు రాలే, గృహప్రవేశాలు చేసిన అందని చివరి విడత లక్ష అంటూ ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రభుత్వం అడుగడుగున ఆర్భాటాలు చేసినా కూడా ఇప్పటికీ కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు కాదు బాధితులుగా మారుతున్నారు వారంతా కూడా. 6 నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారుల నిరీక్షణ అనే ఈ వార్త కనిపిస్తోంది. లబ్ధిదారులు కాదు వారు బాధితులనే చర్చ ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో జరుగుతున్న పరిస్థితి. కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే రాష్ట్ర సర్కార్ ఆశలు, బిల్లులు రాక తీవ్ర నైరాశ్యంలో బాధితులు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. దీంతోపాటు 4 జిల్లాల అభ్యర్థులకు రిక్తహస్తం, క్యూర్ పరిధిలో సంగారెడ్డి జిల్లా మినహా 3 జిల్లాలకు పోస్టులు ఇవ్వు అంటూ ప్రజలకు సంబంధించిన మరో అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సివిల్ ఏఆర్ అభ్యర్థులకు చుక్కెదురు, 5% కోటాకు లక్షల మంది పోటీ. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ యువతకు అన్యాయం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయనందుకే కక్ష, స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వాన్ని నిలదీయాలని నిరుద్యోగుల డిమాండ్ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు తెలంగాణ బిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. రాజమండ్రిలో హిట్ అండ్ రన్లో గాయపడ్డ మెడికో ప్రియాంక మృతి చెందారు. 6 రోజుల పాటు ఆమె మృత్యువుతో పోరాడారు. నిందితులపై నామమాత్రం కేసు నమోదు చేశారని చెప్పేసి ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి సాక్షి చూద్దాం. సాక్షిలో కూడా పెద్ది లేడని బాధపడద్దు, పెద్దన్నగా నేనున్నానంటూ నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆ కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్న అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి దశ దిన కర్మకు హాజరైన కేసీఆర్ గారు ఆత్మీయుడి కుటుంబాన్ని ఓదారుస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటుంది పార్టీ, తాను కూడా అండగా ఉంటానని చెప్పేసి ధీమాను ఇచ్చిన సందర్భం కూడా కనిపించింది. పెద్ది లేని లోటును మనం పూడ్చలేం. ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కావచ్చు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గత 2.5 ఏళ్లుగా చేస్తున్న పోరాటంలోనూ అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సందర్భం. ప్రభుత్వం చేస్తున్న అనేక అక్రమాలు, స్కామ్లను కూడా బయటపెట్టిన సందర్భాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్న అంశం. ఈ క్రమంలోనే అలాంటి ఉద్యమకారుణ్ణి, తెలంగాణకు సంబంధించిన అసలు సిసలైన ఒక సైనికుడిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. అతను లేని లోటును మనం పూడ్చలేం, కానీ తప్పకుండా కుటుంబానికి అన్ని రకాలుగా కూడా పార్టీ తాను అండగా ఉంటాను, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కుటుంబ సభ్యులకు ధీమా ధైర్యం చెప్పిన సందర్భం మనం చూసాం. కేసీఆర్ గారి పర్యటన సందర్భంగా అడుగడుగునా కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం. కేవలం పార్టీ శ్రేణులే కాకుండా ప్రజానికం, తెలంగాణ సమాజం యావత్తు కూడా నిన్న కేసీఆర్ గారి పర్యటనను చూసేందుకు వారంతా తరలి వచ్చిన సందర్భం అడుగడుగునా కూడా కనిపించింది. ఇవి రోజు మనకు పత్రికల్లో కీలకంగా కనిపిస్తున్న వార్తలు.